బాధపడద్దులేమ్మా, ఏం పర్వాలేదు. ఏమన్నయ్య నీకు ఆపరేషన్ అయితే మాకు టెన్షన్ అయిపోతుంది అన్నయ్య. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు నాకు ఆపరేషన్ ఉంది. నేను ఎందుకు ఈ రోజు వచ్చినానంటే కారణం చెప్తా చూడు. నేను ఊర్లో చాలా మందికి అప్పులు ఇచ్చినాను, చాలా మందికి ఇచ్చిన. నువ్వు కంపల్సరిగా నువ్వు రేపు ఉండాలా. చాలా మందికి ఇచ్చినా కదా, ఎవరెవరికి ఎంత ఇచ్చినాను ఏం కదా అన్ని నేను ఆ పత్రాలు గిత్రాలు అన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను. నువ్వు ఎందుకంటే నేను గొంతు ఆపరేషన్ కాబట్టి తర్వాత నాకు మాట్లాడనీకే ఉండదు కాబట్టి. ఎన్ని రోజులు అన్నయ్య? అంటే 1 సంవత్సరం వరకు మాట్లాడకూడదు అని చెప్పినారు. ఓ సంవత్సరం వరకు మాట్లాడకూడదు నువ్వు. కాబట్టి నువ్వు కంపల్సరిగా నువ్వు రేపు ఉండు, నేను మళ్ళీ వస్తాను, పోయి తీసుకొని వస్తా. ఎవడోడు ఎంత అన్ని చాలా ఉండవి కాబట్టి అందరితో నువ్వు కలెక్షన్ చేసుకుంటావని. సర్లే అన్నయ్య, కానీ నేను ఉన్నా లేకపోయినా ఎవరో మన పిల్లల్ని పెట్టేసి కానీ పోతాలే. నేను నువ్వు ఉంటే ఇంకా బాగుంటున్నావు కదమ్మా. సరే ఖచ్చితంగా అయితే ఉంటాను. ఏమి లేని పక్షంలో ఎవరో ఒకరిని పెట్టేసి పోతారన్నయ్య నేను. సరే సరే, నువ్వేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా టైం టాబ్లెట్లు వేసుకో, అన్ని వేసుకో. సరేనా? సరేలే, వదినకి చెప్పు అన్ని చేసుకొని చూసుకోమని చెప్పు జాగ్రత్తగా. నేను పోయి వస్తా మరి. ఓకే అన్నయ్య. హలో, ఏమైంది? తాతయ్యకి బాలేదా? అవునా? అయ్యయ్యో, సరే సరే నేను బయలుదేరుతున్నాను అయితే నేను. అయ్యయ్యో, మీరు జాగ్రత్తగా చూసుకోండి తాతయ్యని, సరేనా? సరే 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 ఉంటా మరి అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. నేను ఊరు పోతున్నా. ముసలానికి బాగాలేదంట, హార్ట్ అటాక్ అంట, హాస్పిటల్ అడ్మిట్ చేసినారంట. పోలే హాస్పిటల్ అడ్మిట్ చేసినారంట, ఇంజక్షన్లు వేస్తున్నారంట. ముసలానా ముసలోడికి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారంట. హార్ట్ అటాక్ అంట. అందుకోసమని నేను పోతాను రేపు. మా అన్న లావటేనా అన్న బా జంబో వస్తాడు, ఇంటికి వస్తా అన్నాడు. పేపర్లు గీపర్లు అన్నీ తీసి పెట్టుకో, సరేనా? జాగ్రత్తగా ఉండు. సరే సరేలే, నీ ముసలానికి బాగా పేసా, సరేనా? ఓకే. ఆమె లేదా మా చెల్లెమ్మ? అక్కడ చూస్తావు కదా నువ్వు, మా చెల్లెమ్మ ఎక్కడదా? సర్లే, ఓ చిన్న విషయం చెప్తా ఈను, ఇంటవా? సరే, ఏం లేదు, అన్ని పత్రాలు అవన్నీ తీసుకొచ్చినాను. ఆమెకి వచ్చిన తర్వాత ఏ విషయం చెప్పు. ఈ పత్రాలలో చాలా మందికి డబ్బులు ఇచ్చినా కదా, అందరితో కలెక్షన్ చేసుకొని పెట్టుకోని చెప్పు. ఎందుకంటే నాకు సంవత్సరం వరకు నాకు గొంతు రాదు. ఏం చెప్తుంటే అక్కడిక్కడ చూస్తావు కదా నువ్వు. సరేనా? బయట తింటలే, బయట తాగుతలే, బాగుండా, గట్టిగుండా. రోజు కొడుతున్నాలే. సరేలే మరి. అదే మా చెల్లమ్మకి చెప్పు నేను చెప్పినట్టు వల్ల. సరేనా? అరే దేవుడా, అంత మోన్ యాక్టింగ్లో ఉన్నట్టున్నాడే. ఎవరు పోయినారు? అరే దేవుడా, ఏమో పో. సరే, నువ్వు చెప్పినంత చెప్పు మా చెల్లెలకి, సరేనా? పోయేస్తాను నేను. అది మళ్ళీ ఇట్లా అంటాడు. తీసుకురావాలా? అది కాదు, నేను చెప్పినటి వల్ల నాకు చెప్పు, సరేనా? నేను వస్తా. ఏమి
పడు పడు ఏడ దొరుకుతుంది చెప్తావు కదా అదే మా చెల్లమ్మకి ఈవిడ పట్టుకొని ఊహా అంటాడు, ఈడ పొడుచుకుంటాడు. అట్లనా? సరే సరే, హాస్పిటల్ పోయిందా? కొట్టనా? తగ్గించుకుంటలే. ఓకే ఓకే, సర్లే కానీ నేను వచ్చినట్టు అదేనా బాబు, వచ్చినాక చెప్పు మా చెల్లెలకి. ఏమి అంటే ఓర్ని దేవుడా, నీ మోనో యాక్టింగ్ ఫుల్ ఫోను వచ్చాయి. నేను చెప్పలేదు వచ్చినాక అన్నీ చెప్పు మా చెల్లెలకి, సరేనా? అమ్మయ్యా, హాస్పిటల్లో చూపించుకొని ఆ ముసలోని చూపించుకొని వచ్చేటప్పుడు నాకు యాత్రకు వచ్చా. బాగుంది బాగుంది బాగుంది. ఇంజక్షన్ వేసినారు బాగుంది. మా అన్న వచ్చినా ఓటర్ కదా తింగరుడా. మా అన్న ఎత్తు. నీతో ఏమన్నా మాట్లాడాడా? ఏం చెప్తారు నాయన స్వామి, నువ్వు ఏమైనా చెప్పాడు అంటే తింట పట్టు అంటావు. వచ్చినాడు కూర్చున్నాడు, చూసినాడు ఫోటోలా ఉంది ఆయన్నే. నీతో ఏం మాట్లాడలేదా? పేపర్స్ డబ్బులు ఏమి ఇవ్వలేదా? అన్నం కూడా తినలేదా? మళ్ళీ ఫుల్ అంటాడు. ఏం చెప్పిపోయినాడు, ఏం కథనో. సినిమా పోయాడా? డబ్బులు ఇచ్చి తీసుకుని పోయావా? నీకు నువ్వు వెళ్ళిపోయావా? నువ్వు వేసావా? నువ్వు సినిమా వేసావా? తొందరరా అయిపోతే జాగ్రత్త. ఎట్లా సినిమా చూసావో ఏం కథనో. మా ఆయన అసలు ఏం చెప్పినాడో ఏం కథనో అర్థం అవుతలేదు. ఏమో సినిమాకి పోయా, ఏం చెప్పినాడో తెలీదు. ఎట్లుంది అన్నయ్య, మంచిగా ఉందా? ఆపరేషన్ బాగా జరిగిందా? ఆ చెవిటోనికి ఏం చెప్పినావు? ఇంట్లో ఉండే చూడు, ఇంట్లో డబ్బులు పేపర్లు చెప్పినావా చెవిటోనికి? నేను బాబాయ్ హార్ట్ అటాక్ వచ్చిందంటే పోయినా, ముసలానికి హార్ట్ అటాక్ వచ్చిందంటే పరిగెత్తినా నేను. నువ్వు చూస్తే ఆరోజే వచ్చినావు, వాళ్ళ చూడడానికి ఏం చెప్పినావు, ఏ కథనో. డబ్బులు ఆడబెట్టించారని చెప్తివి, మళ్ళీ ఎట్ట చేద్దాం అన్నయ్య? నా కర్మ, ఇప్పుడు ఈ సంవత్సరం వరకు నేను సంసారం ఎట్లా నడిపించా. వచ్చేది పాతాల భైరవులకు వచ్చిన చూడు స్వామి. నా కర్మ, డబ్బులు పేపర్లు. నీ ఫుల్ మీద కొండాల మాట అయితే ఫుల్ లేనా? నీకు ఎప్పుడు సినిమాలు ఫుల్ లేరా? అవును పోయింది. నువ్వు ఏమిచ్చిపోయినావు, ఏం అనిపించినావు? వాడేమో తాగుబోతాడు, చెవిటోడు ఆ ప్రాణానికి. నా కొంప ముచ్చినప్పుడు అన్నయ్య ఆపరేషన్
ఆయన రావుతో నీకేం పని అన్నకు ఆపరేషన్ గొంతు ఆపరేషన్ నరకలే ఆపరేషన్ 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 డబ్బులు పేపర్లు నీ బిడ్డలు బండవాడా ఎంత పని చేసావు అన్నయ్య ఎప్పుడు సంవత్సరం వరకు సంసారాన్ని ఎట్లా ఇచ్చుకురాలా ఈ షోటానికే చెప్పొచ్చు నువ్వు ఓ పేపర్ మీద రాసి పెట్టవచ్చు కదా వదిలేకి వచ్చు కదా కర్మ వచ్చాడు కూర్చున్నాడు నువ్వు కూర్చున్నావు చీడదాట ఏంది 10 రూపాయలు ఇచ్చినావా నీకు చీడదానికే 100 రూపాయలు ఇచ్చినావా ఇంకంతే మిగతా డబ్బులు అవన్నీ ఏమి ఇచ్చలేవా ఆడవు షోటోడు నువ్వు ఒక గొంతు ఆపరేషన్ నాకు బాగుతారు ఇద్దరు నా ప్రాణానికి చీదినమ్మా జీవితం ఇప్పుడు సంసారం ఎట్టడానికి రావాలా ఏం కథ షోటు మళ్ళీ ఉన్నమాడా నీకు డబ్బులు ఇచ్చినాడు నీకు డబ్బులు పేపర్లు శివయ్య తండ్రి కాపాడు ఆయన చూడగా నీకు చూడడా మళ్ళీ మా ఆయన మటుకొని చూడండి అంటున్నావు నీకు కూడా తానికి డబ్బులు నీకు ఎప్పుడు మళ్ళీ తానే కదా చెప్తే నీకు ఎప్పుడు చేసిందా నీకు నువ్వు ఇచ్చిన డబ్బుల్లో తానికి చేసినవాడు ఏం చేసి చెప్పు చెప్పు వచ్చినాడు ఓకే కూర్చున్నాడు నువ్వు నువ్వెప్పుడు బంద్ అయినావు నువ్వు మా అంటున్నాడు నువ్వే పుచ్చుకొని బంద్ అయినావా మళ్ళీ సినిమాలతో నీకే డబ్బులు దానికి నువ్వు ఇచ్చే డబ్బులలో దానికి సినిమాలకు బంద్ అయినగా భోజనం సరిపోయింది నీ సంసారం నీ ఎట్టని అడుగురా దేవుడో తండ్రి నాయన నీ చెవిటం తీయగలాకుంటున్నా నేనైతే కర్మ గడ్డి కానీ బతకన్నాం గడ్డి నాకు సరే మాకు ఇట్లా ఉంటుంది మరి ఇంకా కర్మ ఈ